దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. మీ అందరూ కూడా యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు శుభములు, ఈ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరూ కూడా మార్నింగ్ మొన్న అనేటువంటి ఈ డైలీ డివోషన్కి మీ అందరిని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకొని ఈ ధ్యానాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభు. రాత్రికాలం అంతా కూడా మీ రెక్కల కింద భద్రపరిచి మమ్మల్ని సజీవుల లెక్కలు ఉంచిన ఆయన మరి యొక్క దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ దినంలో మీ యొక్క సన్నిధి నుంచి దినమంతా కూడా మీరు నడిపించి వీళ్ళందరినీ ఆత్మీయంగా బలపరచమని, అనుక్షణం మీ వైపు చూస్తున్న లోకం నాయన మమ్మల్ని ఎన్నో విధాలుగా ఆకర్షిస్తుంటుంది. వాటి నుంచి మేము జయించి మీ వైపు చూసిన ఆయన ప్రతి వాణి జయించి ప్రభు దయచేసి ఈ దినమంతా కూడా బిడ్డలతో మీరు నడిపించి మీ సాధనాలకు వాడుకొని మీరే మహిమ పొందమని యేసు శక్తి గల నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి, సమయంలో కలిసి దేవుని స్తుతిద్దాం. నా హృదయాలయాన నివసింపుమా, నీ మహిమ మందిరాన నన్ను నిల్పుమా. నీ హృదయాలయాన నివసింపుమా, నీ మహిమ మందిరాన నన్ను నిల్పుమా. పావన నామ జీవన నామ నా ఆత్మదీపమును వెలిగింపుమయ్యా, వెలిగింపుమయ్యా.
నడిపించునావా నా జీవనావా నా హృదయాలయాన నివసింపుమా నీ మహిమ మందిరాన నన్ను నిల్పుమా నా హృదయాలయాన నివసింపుమా నీ మహిమ మందిరాన నన్ను నిల్పుమా పావన నామ జీవనధామ నా ఆత్మదీపమును వెలిగించుమయ్యా వెలిగించుమయ్యా నాలోని ఆశ జ్యోతి నీవే నా ప్రభువా నీ దరికి నడిపించునావా నా జీవనావా నా జీవనావా నా మంచిదండి. ఈ సమయంలో మరి మనం దేవుని వాక్య ధ్యానంలోకి వెళదాం. నిన్నటి దినాన మనము విశ్వాసికి దేవుడిచ్చేటువంటి మార్గాలు ఎలా ఉంటాయి, విశ్వాసికి దేవుడు నియమించిన మార్గాలు చూసాం. ఈ దినమన అవిశ్వాస అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇది మరి అవిశ్వాసి భక్తిహీనతతో ఉన్నటువంటి వారు, అవిశ్వాస జీవితం జీవిస్తున్నటువంటి వారిని దేవుడు దేవునిని కనిపెట్టుకొని, దేవుని ఆధారపడి, దేవుని నామాన్ని ఎరిగి, దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నటువంటి ప్రజలకు ఆయన చక్కని రమ్యమైనటువంటి మార్గాన్ని, సమమైనటువంటి మార్గాన్ని, చక్కని నీతి మార్గాన్ని, యథార్థమైన మార్గాన్ని, ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి మార్గాలను దేవుడు మన కొరకు ఏర్పాటు చేశారని, ఆ యొక్క మార్గాలలో మనం నడిస్తే నిత్యరాజ్యానికి వెళ్తామని, ఈ చక్కని మార్గాలు, రమ్యమైన మార్గాలు, సరళమైన మార్గాలు, సమమైనటువంటి మార్గాలు, ఈ నీతి న్యాయమైనటువంటి మార్గాలు, యథార్థమైన మార్గాలు, సత్యమైన మార్గాలు, ఈ మార్గాలన్నీ కూడా ఇరుకుగా ఉంటాయని నిన్నటి దినంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినం అవిశ్వాస్య మార్గములన్నీ కూడా విశాలమైనటువంటి మార్గాలు. నిన్న మురిగింపులో 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి 13-14 వచనాలు చూస్తే అక్కడ వెడల్పు మార్గము, ఇరుకు మార్గము రెండింటిని గురించి ప్రభు చెప్పారు. అనేక మంది కోరుకుంటారు వెడల్పు మార్గం, ఇరుకు మార్గాన్ని కోరుకుంటారు కొందరే. అయితే ఇరుకు మార్గాన్ని వెళ్ళే వాళ్ళు నిత్యరాజ్యంలోకి వెళ్తారు, ఈ వెడల్పు మార్గంలో ఉన్నటువంటి వారు నిత్య నాశనానికి వెళ్తారని మన దినాన జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు అవిశ్వాసి కోరుకునేటువంటిది వైడ్ వే. ఈ యొక్క విశాలమైనటువంటి మార్గము అది గమ్యాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుంది, అది గమ్యస్థానం ఎక్కడికి వెళ్తుందంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మరి అది విశ్వాసి మార్గంలాగా నిత్యము మనకి శ్రేయస్కరమైనటువంటి మార్గము కాదు. ఆ మార్గాన్ని గురించి మనము లేఖనాల్లో చూస్తే అది విశ్వాసఘాతుకుల మార్గము. దానిలో ఉండేదంతా కూడా నష్టము కష్టములే ఉంటాయి. ఒక మాట చదువుకున్నాం, సామెతల గ్రంథంలో 13వ అధ్యాయం. బైబిల్ ఓపెన్ చేసి దయచేసి బైబిల్ తెరిచి వాక్య భాగాన్ని ఉదయకాల సమయంలో చూద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనంలో Proverbs 13 verse 15,
సామెతల గ్రంథం 13 అధ్యాయం 15 వచనాన్ని మనం ఒకసారి చూస్తే అక్కడ ఏమని రాయబడిందంటే, సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతుకులకు మార్గము కష్టము కష్టము. చూసారా? బట్ ద వే ఆఫ్ స్ట్రెచరస్ ఈజ్ దేర్ రింగ్. వారి మార్గం చాలా హార్డ్గా ఉంటుంది, చాలా కష్టం అంట. ఎందుకంటే వాళ్ళు విశ్వాసఘాతుకులు, వాళ్ళు విశ్వాసఘాతకంలో జీవిస్తున్నారు. ఆ మార్గము చూడటానికి విశాలంగా ఉంటుంది, అట్రాక్ట్గా కనిపిస్తుంది, 12 వలె. కానీ అక్కడుండే కష్టాలు, అక్కడ బాధలుంటాయి. ఆ మార్గంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నెమ్మది ఉండదు. ఇప్పుడు కష్టం, కానీ వెళ్ళిన తర్వాత ఉన్నతమైన రాజ్యంలో మనం ఉంటాం. అక్కడ కష్టం లేదు, అక్కడ అంత బాధలు లేవు, వేదన లేదు, అక్కడ కన్నీళ్లు లేవు, ఆకలి లేదు, దప్పికలు లేవు, అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, ఏమీ అవసరం లేనటువంటి ప్రాంతానికి తీసుకుని వెళుతుంది ఇరుకు మార్గం. ఈ విశాల మార్గము కష్టాల్లోకి తీసుకుని వెళుతుంది. ఈ మార్గము నాశనానికి తీసుకుని వెళ్ళేటువంటి మార్గం. కాబట్టి దేవుడు మన ముందు 2 మార్గాలు ఇచ్చాడు. యూ కెన్ డిసైడ్. అది మీరే నిర్ణయించుకోండి, మీరే ఎన్నుకోండి, మీరే చూజ్ చేసుకోండి. ఏదైనా కానీ ఏది కావాలో మీరే నియమించుకోండి అని దేవుడు మనకి లిబర్టీ, మనకి ఛాన్స్ ఇచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు. మీకు ఇష్టమైనటువంటి మార్గంలో మీరు వెళ్ళండి ప్రియ దినబిడ్డలారా. అయితే ఈ మార్గం అది, ఆ మార్గం అది. అందుకని ప్రభు అన్ని కూడా ఇచ్చి జాగ్రత్త మరి తేల్చుకోండి అని మనకే ఛాన్స్ ఇస్తారు ఆయన. అందుకే ప్రసంగి గ్రంథంలో అంటాడు, తినుము త్రాగుము సుఖించం బట్టు వీటన్నిటిని బట్టి తీర్పు దినాన లెక్క ఉంది అంటాడు. కాబట్టి చేయండి, కానీ ఒక దినాన లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉందని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని ఈ మాటలో మనం చూస్తే ఆ మార్గము కష్టంలోకి వెళ్తుంది. వీటిని ఏమంటారంటే చెడు మార్గము అనుకున్నటువంటి మార్గము, చెడు మార్గం. అందుకని విశ్వాసఘాతుకులు కష్టము. రెండవది మనం చూస్తే వారు నడిచేటువంటి మార్గము, వారిని ఏమంటారంటే సామెతల గ్రంథం 14 అధ్యాయం 14 వచనం చూస్తే, సామెత 14 భక్తి విడిచిన మార్గము వానికి వెక్కసమవుద్దంట. ఈ భక్తి విడిచినటువంటి మార్గము వాడికి ఎలా ఉందంటే వెక్కసం అవుతుంది. చూసారా? ఇరిటేషన్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ విశ్వాసఘాతకులు, అవిశ్వాసులు, భక్తి విడిచిన వారు, వారి మార్గం వారికే విరక్తి వచ్చేస్తుంది, వెక్కసము పుడుతుంది, విరక్తి వచ్చేస్తుంది. ఎందుకురా బాబు బ్రతుకుతున్నాం, ఎందుకురా బాబు జీవిస్తున్నాం, ఎందుకురా ఈ బ్రతుకు, ఎందుకురా ఇట్లా వెళ్తున్నాము, ఏందిరా ఈ జీవితం అని వారి జీవితం మీద వారికే విరక్తి, వెక్కసము పుడుతుంది. వారికి వారే బాధ కలుగు చేసుకుంటున్నారు. వారి మీద వారికే సరైనటువంటి అవగాహన లేకుండా వారి మీద వారికి వెక్కసము, విసుగు, వారి మీద వారికి విరక్తి పుట్టేటువంటి పరిస్థితి ఈ భక్తి కష్టాలు ఈ మార్గంలో. రెండవది, ఈ మార్గంలో మనం చూస్తే, మూడవది ఈ భక్తిహీనులు ఎంచుకున్నటువంటి మార్గాన్ని చూస్తే సామెతల గ్రంథం 12వ అధ్యాయం Proverbs 12:15. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 15వ వచనాన్ని చూసినట్లయితే Proverbs 12:15, సామెతలు 12:15లో మూడుని మార్గం మన దృష్టికి సరైనది, జ్ఞానం గలవాడు ఆలోచన అంగీకరించును. మూడుని మార్గం మన దృష్టికి సరి అయినది. చూసారా? ద వే ఆఫ్ ద ఫూల్స్ ఈజ్ రైట్ ఇన్ హిజ్ ఓన్ ఐస్. ఆయన యొక్క దృష్టికి ఈ మూడుని యొక్క ఫూల్స్, ఈ మూఢుడు, ఈ దుష్టుడు, ఈ యొక్క బుద్ధిహీనుడు, వాడి మార్గము వాడికి చక్కగా రైట్గా కనిపిస్తుందంట. కాబట్టి ద వే ఆఫ్ ద ఫూల్స్ ఈజ్ రైట్ ఇన్ హిజ్ ఓన్ ఐస్. తన కళ్ళుతో, తన సొంత కళ్ళు అతనికి తీసుకున్న మార్గము తన దృష్టికి
ఎలా కనిపిస్తుందంటే రైట్గా ఉందంట, సరి అయినదిగా ఉందంట, సరి అయినదిగా ఉంటుందంట. చూసారా, అది తుదకు ఎక్కడికి నడిపిస్తుందో వాడికి తెలియదు. కాబట్టి భక్తి విడిచిన వాని యొక్క మార్గము వాడి దృష్టికి సరి అయినదిగా ఉంటుంది. అందుకని పచ్చ కామెర్లు వాళ్ళకి లోకమంతా పచ్చగా ఉంటుంది అంటారు. ఇంకా వేరే వేరే ఎవరు చెప్పినా కూడా వాడికి నమ్మడు. వాడి దృష్టి ఏది చూపిస్తుందో, వాడి దృష్టికి ఏదనిపిస్తుందో, వాడి దృష్టికి నచ్చిన వాటినే చేస్తాడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈ భక్తి విడిచిన వాడు వాడికి నచ్చిందే చేస్తాడు, కానీ సరైనది ఏంటి అని జ్ఞానం కలిగి వివేచన చేయడు, జ్ఞానం కలిగి ఆలోచన చేయడు. జ్ఞానం గలవాడైతే ఆలోచన అంగీకరిస్తాడు, కానీ ఈ భక్తి విడిచిన వాడు ఈ మూఢుడు జ్ఞానంతో ఆలోచన చేయడు, జ్ఞానంతో నిర్ణయాలు తీసుకోడు. కాబట్టి వాడు అంగీకరించడు జ్ఞానాన్ని, వాడు ఆలోచన చేయడు, ఆలోచన కూడా జ్ఞానమైన ఆలోచన అంగీకరించడానికి వాక్యం సెలవిస్తాం. కాబట్టి భయంకరమైనటువంటి పరిస్థితి. వాడి దృష్టికి వాడే రైట్ అనుకొని చివరికి వెళ్ళి ఎక్కడ పడాలో అక్కడ పడకూడని చోట వాడు పడతాడు. ఈ భక్తి అవిశ్వాసుల యొక్క మార్గము ఎలాంటిదో చూస్తే 4వ అధ్యాయము 19వ వచనంలో సామెతలు 4:19, 4:19, Proverbs 4:19, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడినది వారికి తెలియదు. చూసారా, ద వే ఆఫ్ ద విక్కెడ్ ఈజ్ లైక్ ఎ డీప్ డార్క్నెస్, దే డోంట్ నో ఓవర్ వాట్ దే స్టంబుల్. ఎక్కడ పడిపోతున్నాడో దే డోంట్ నో వాట్ దే స్టంబుల్. ఎక్కడ పడిపోతున్నాడో, వాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో వాడికి తెలియదు. వెళ్ళిపోయి ఎక్కడ పడతాడో ఊబిలో పడిపోతాడు. ప్రీతింటారు, జ్ఞాపకం చేసుకోండి. అందుకని వాడి మార్గం వాడికి గాఢాంధకారం, అది డీప్ డార్క్నెస్. వాడి మార్గము అంధకారమయము, ఇంకా తిరిగి లాలేనటువంటి పరిస్థితిలోకి వాడి మార్గము ఉంది. కాబట్టి వాడు మార్గము మంచిదే అనుకుంటున్నాడు, కానీ వాడి మార్గము గాఢాంధకారం, అది గాఢాంధకారము. అది ఇంకా తిరిగి రాలేనటువంటి పరిస్థితికి తీసుకుని వెళ్తుంది. దానిలో పడినది వాడికి కూడా తెలియదు. తాము దేని మీద పడినది వారికి తెలియదు. అయిపోయిన తర్వాత చూసుకుంటే ఏమి ఉండదు. కాబట్టి జాగ్రత్తగా, భక్తిహీనత ఆ విధంగా లోక మాయలో పడిపోయి ఆ మాయ వాడిని ముంచి తర్వాత తిరిగి చూసుకున్న ఛాన్స్ లేదు. అదే అందుకని ధనవంతుడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అడుగుతున్నాడు, లాజర్ను పంపించి నాకు అయ్యా ఒక చిటికి నీళ్ళతో. కాబట్టి ఇక్కడ వినలేదు, పడగొడని చోట పడిపోయాడు. కాబట్టి భక్తిహీనుడు ఈ విధంగా ఉంటుంది. కాబట్టి విశ్వాసఘాతకుల యొక్క మార్గము కష్టముతో ఉంటుంది. వారు వెక్కసము పుట్టిన తన జీవితం మీద వారి మార్గమే వెక్కసాన్ని పుట్టిస్తుంది. వారి దృష్టికి ప్రతిదీ కూడా మంచిదిగా కనపడుతుంది, కానీ అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. 4వది, వాడు గాఢాంధకారంలోకి వెళ్తున్నాడు. 5వది చూడండి, సామెతల గ్రంథంలోని 4వ అధ్యాయము, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14 వచనాలు చూస్తే 4:14, Proverbs 4:14, భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమును నడవకము. కాబట్టి దుష్టుల యొక్క మార్గాల్లో కానీ భక్తిహీనుల త్రోవను కానీ చేరబాకండి అని వాక్యం సెలవిస్తుంది. ప్రారంభంలోనే కీర్తన రాశాడు ఆయన. కీర్తనకారుడు ప్రారంభపు కీర్తనలోనే దుష్టుల ఆలోచన చప్పున నిలవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దని ప్రారంభంలోనే ఆయన ఇన్ని కీర్తనలు రాసి ప్రారంభంలోనే ఇన్స్ట్రక్షన్స్తో స్టార్ట్ చేశాడు, హెచ్చరికలతో స్టార్ట్ చేశాడు. జాగ్రత్త అని ప్రారంభమే ఆయన కీర్తనలో దుష్టులు ఆలోచించబడ్డాడు. ఇక్కడ అదే వాక్యం సెలవిస్తూ ఉంది, జాగ్రత్త, మనము దుష్టులతో సాంగత్యము చేయొద్దని, త్రోవలోకి చేరకూడదని, దుష్టుల మార్గంలో మనం నడవకూడదా, మనల్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు. ఎక్కువ పర్సెంటేజీ భక్తి గలవారు భక్తిహీనులతో సాంగత్యం చేస్తే, దుష్టులతో సాంగత్యం చేస్తే అది నేర్చుకుంటారే తప్ప వీళ్ళకున్న భక్తి వారికి నేర్పించేది ఈ లోకంలో చాలా కష్టం. కాబట్టి అందుకని వారి మార్గంలో భక్తిహీనుల త్రోవలోకి వెళ్ళబాకండి, దుష్టుల మార్గంలో మీరు నడవద్దు అని వాక్యం సెలవిస్తాం. ఎందుకంటే వారి మంచి మార్గము కాదు,
వారి త్రోవ మంచిది కాదు, కాబట్టి వారితో సహవాసం చేయొద్దని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే 119వ కీర్తనలో 119వ కీర్తన సామ్ 119, 128 చదువు పాస్టమ్మా. 119, 128 కీర్తన 119వ కీర్తన 128వ వచనంలో నీ ఉపదేశములనియు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను, అబద్ధ మార్గములనియు నాకు అసహ్యము. భక్తుడు దేవుని మాటలకు ప్రేమిస్తూ దేవుని మాటలను ఇష్టపడుతూ ఆయన అంటున్నాడు, నీ ఉపదేశం అన్ని యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, వాటన్నిటిని నేను అంగీకరిస్తున్నాను. కానీ అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. ఐ హేట్ ఎవ్రీ ఫాల్స్ వే. అబద్ధ మార్గములన్నీ కూడా నాకు హేయములు. కాబట్టి క్రైస్తవులుగా మనం దేవుని మాటను అంగీకరించినప్పుడు అబద్ధ మార్గాలన్నిటిని మనం విడిచేసేవారికి ఉండాలి. ఆ వాక్యంలో మనం జీవిస్తున్నప్పుడు, ఆ వాక్యాలు మనం గైకొన్నప్పుడు, ఆ వాక్యాలు మనం కలిగి ఉన్నప్పుడు, ఈయన దేవుని వాక్యం అంగీకరించాడు కాబట్టి, ఆయన మార్గాలను అంగీకరించాడు, ఆయన యథార్థమైనటువంటి త్రోవలను ఎన్నుకున్నాడు కాబట్టి అబద్ధ త్రోవలను అబద్ధ మార్గాలన్నిటి కూడా ఆయనకు అసహ్యం వేసింది. కాబట్టి ఆయన ఉపదేశాలన్నీ కూడా యథార్థమైనవి, ఆయన మాటలన్నీ కూడా సత్యమైనవి, ఆయన న్యాయమైనవి. ఆటోమేటిక్గా మనకి వ్యర్థమైనవి, అబద్ధమైనవి, ఈ లోకంలో చెడు మార్గాలన్నీ కూడా మనకు అసహ్యము పుడతాయి. కాబట్టి వాక్యం మనలో ఉన్నప్పుడు, వాక్యం మనలో జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో అన్నీ కూడా మనము అసహించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవిశ్వాసికి, భక్తిహీనుడికి అటువంటిది లేదు. లోకమే శాశ్వతమని లోకాన్ని ప్రేమిస్తాడు. కాబట్టి భక్తి కలిగిన వాళ్ళకి ఇది ప్రయోజనం. భక్తి లేనివాడు అబద్ధాలను ప్రేమించి అబద్ధ మార్గంలో జీవించి తమ జీవితాన్ని పాడు చేసుకుంటారు. చివరిగా మరి ఒక మాటను చూస్తే చూడండి, సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో 19వ వచనాన్ని చూస్తే 15వ అధ్యాయము 19, Proverbs 15:19 చూసారు. ఇక్కడ సోమరి యొక్క మార్గము గురించి మాట్లాడుతున్నాడు ఆయన. సోమరి ఎటువంటి మార్గములో ఉంటాడు అంటే ముళ్ళ కంచె. సోమరి మార్గము ముళ్ళ కంచె. యథార్థవంతుల త్రోవ రాజ్య మార్గం. హైవేలో పంపిస్తాడు దేవుడు, మనల్ని హైవేలో వెళ్తాం. రాజ్య మార్గం అది, లెవెల్ ఆఫ్ హై, ఉన్నతమైనటువంటి మార్గంలో మనల్ని పంపిస్తాడు. కాబట్టి స్లగ్గర్డ్ సోమరి యొక్క మార్గము ముళ్ళ కంచె. కాబట్టి ఉదయకాల సమయంలో మనం విశ్వాసముగా ఉన్నామా, అవిశ్వాసులుగా ఉన్నామా? విశ్వాసుల మార్గము నిన్న చూసాం, ఈరోజు అవిశ్వాసులు. నిన్న భక్తి కలిగిన వారిని మార్గం చూసాం, ఈరోజు భక్తిహీనుల మార్గం. అది ఎలాంటిదంటే కష్టం, అది వెక్కసం పుట్టేది. అది వాడి దృష్టికి వాడికే మంచి అనిపిస్తుంది కదా, అది నిజమైంది కాదు. గాఢాంధకారంలోకి వెళ్తుంది ఆ మార్గము. వాడు దుష్టుల మార్గంలో జీవిస్తాడు, భక్తిహీనులతో సాంగత్యం చేస్తాడు. కాబట్టి వారికి ఉన్నటువంటివన్నీ కూడా వాడికి అవలంబించుకొని వాడు పాడైపోతాడు. అబద్ధములు వాడికి అసహ్యం కాదు, వాడికి అబద్ధాలు ఇష్టపడతాడు, అబద్ధ మార్గంలో వెళ్తాడు. వాడి జీవితం అంతా కూడా సోమరి, వాడి మార్గం అంతా కూడా ముళ్ళ కంచె. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుడు మనకి విశ్వాసులకు ఇచ్చిన మార్గాల్లో మనం వెళ్తున్నామా, అవిశ్వాసులు వెళ్తున్న మార్గంలో మనం వెళ్తున్నామా? భక్తి కలిగినటువంటి వారిగా ఉన్నామా, భక్తిహీనులుగా మనం ఉన్నామా? సరే, గాడ్లీ పీపుల్ ఆర్ అన్గాడ్లీ. భక్తిహీనత మనం ఉన్నామా? విశ్వాసమా, అవిశ్వాసమా? విశ్వాసంలో జీవిస్తున్నామా, అవిశ్వాసంలో జీవిస్తున్నామా? అసలు మార్గంలో ఉన్నామా, అవిశ్వాసుల మార్గంలో మనం ఉన్నామా? ఉదయకాల సమయంలో మనం పరిశోధన చేసుకొని, పరీక్షించుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మన మార్గం ఎటు వెళ్తుంది, మన మార్గంలో గమ్యం ఏంటి, మనం ఎక్కడికి చేరుతున్నాం, మన గోల్ ఏంటి, మన గురి ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకొని, ఏదో వెళ్ళిపోతుంది, లోకం గడిచిపోతుందిలే, రోజులు గడిచిపోతున్నాయని కాకుండా మనం వెళ్ళే మార్గము సమమైన మార్గమా, అది చివరకు గమ్యానికి చేరుస్తుందా, అది నిత్యరాజ్యంలోకి తీసుకుని వెళ్తుందా, అది అగాధంలోకి తీసుకువెళ్తుందా, గాఢాంధకారమయమవుతుందా అనేది మనం ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుని అడుగుదాం, ప్రభువా
మా మార్గాలు మేము సరి చేసుకోవటానికి, మీ యొక్క మార్గంలో మేము నడవటానికి మీ కృప దయచేయండి అయ్యా. మార్గాల్లో నిలిచి చూడండి, ఏది న్యాయమైన మార్గం, యథార్థమైన మార్గమో అడిగి తెలుసుకుని దానిలో నడవమని మీ లేఖనాల్లో మేము చూసుకుంటున్నాం ప్రభు. కాబట్టి తండ్రి మీకు వందనాలు. ఉదయకాల సమయంలో బిడ్డలు విన్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మీ మార్గంలోనైనా విశ్వాసుల మార్గాన్ని బిడ్డలు ఎంచుకొని అవిశ్వాసుల మార్గాన్ని అసహించుకునేటువంటి బిడలుగా మా బిడ్డలందరూ ఉంటారు. మీ కృప దయచేయమని విన్న వాక్యంతోనైనా ప్రతి దినమునైనా మేము ఏ మార్గంలో వెళ్తున్నాం మమ్మల్ని మేము సరి చేసుకొని ఉన్నతమైనటువంటి వారిగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మీ రాజ్య వారసులుగా సిద్ధపడే కృపను బిడ్డలందరూ దయచేయండి. ఇదిగో బిడ్డలందరూ మీరు ఎత్తిపట్టుకునే ఈ కరువు కాలంలో, ఈ శోధన కాలంలో, ఈ తెగుల కాలంలో, ఈ భయంకర యుద్ధ వాతావరణ కాలంలో, ఎడు చూసిన అలజడులు ఉన్నటువంటి కాలంలో బిడ్డలను బ్రతుకుతున్నాం తండ్రి. బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచిన అగ్ని ప్రాకారం నుంచి, ప్రతి ఆటంకాల నుంచి బిడ్డలను విడిపించిన ఆయన, బిడ్డల చుట్టూ మీ అగ్నిని కురిపించిన ఆయన, బిడ్డల చుట్టూ మీ అగ్ని ఫెన్సింగ్ ఇచ్చి మీ సాక్షులు వాడుకోమని ఈ దినం ఉదయం నుంచి ఈ దినమంతా కూడా మీ సరైన సహాయం దయచేయండి. జన్మదినాలు జరుపుకుంటున్న వారు, వివాహ దినాలు జరుపుకుంటున్న వారు, ఆయా ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుపుకుంటున్న వారంతా కూడా దీవించండి. వారికి రావాల్సిన దీవులు 30 దంతలుగా 60 దంతలుగా నూతన దయచేసి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ఈ దీవులతో నన్ను బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తూ, ఇలా వీళ్ళు ఉన్న ప్రతి బిడ్డను కూడా ప్రత్యేకంగా మీ చేతులకు అప్పగిస్తూ మీరు దీవించి ఆశీర్వదించి మీ సాక్షులుగా మమ్మల్ని అందరూ నడిపించమని యేసు శక్తి గల నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్ముడు దేవుని కాపుదల, భద్రత, నడిపింపు, సహాయము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనందరికీ తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలండి. మరి ప్రత్యేకంగా ప్రతిదినం ఎక్కువ సమయం ప్రార్థనలో గడపండి. మీరు సేవకుడి కొరకు, సేవకుడి కుటుంబం కొరకు, పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని, మీ అవసరతలు అక్కర్లు ఉంటే మరి ఫోన్ కాల్ ద్వారా తెలియచేయాలని ప్రేమతో మనం చేస్తూ మీ అందరికి వందనాలు తెలియజేస్తాం.